బ్యాటింగ్ అన్నా శివుడిని నా శివుడిని చూడండి మా రియల్ చూడు జై శివయ్య జై శివయ్య బాలయ్య మా శివయ్య బాలయ్య మా శివయ్య అన్న సినిమా మాత్రం నా లైఫ్ లో బోయపాటి గారు ఇస్ బ్యాక్. అరే ఏం షాట్స్ అన్న, ఒక్కొక్క షాట్ గూస్ బంప్స్. అరే అన్న ఒక్క సీన్ అన్న శివుడు రూపంలో వస్తున్నా ఒకేసారి ఒక గుద్దడు అసలు ఇలా లేపాడు నా బ్లడ్ వస్తుంది. వామ్మో వాయో బాలయ్య ఎక్కడయ్యా బాలే కాదు శివయ్య ఏ సినిమా పనికి రాదన్నా మ్యూజిక్ అన్న ఆ సినిమాకి తమ్మన్ మ్యూజిక్ అన్న ఇటు బాలయ్య అని తమ్మను వామ్మ దుమ్ములేపాడు. శివయ్య శివయ్య ఆగయ్యా మాట్లాడకు ఓ హర మహాదేవ అన్న. బోయపాటి గారి కంబ్యాక్ మూవీ అన్న చాలా రోజుల తర్వాత నేను చాలా గ్రాఫిక్ ఇస్తున్నా. దీనంతా గ్రాఫిక్ ఇంటర్వెల్ బ్యాండింగ్ 10,000 పెట్టేసాడు. ఒక్క ఇంటర్వెల్ బ్యాండ్ కి 2,000 కాదు 10,000 పెట్టేసాడు. ఏం గ్రాఫిక్స్ అన్నా ఏం సినిమా అన్నా నా లెవెల్ ఎప్పుడు చూడలేనా. ఫ్యాన్సీ కమ్ బ్యాక్ మూవీ 100% బ్లాక్ బస్టర్ మూవీ. బాలేబాబుని ఎలా చూడాలో ఏ సినిమా చూడలేనా మామూలుగా చూపిలే. బోయపాటి గారి భక్తుడు అయిపోయినా సినిమా మాత్రం వేరే లెవెల్ ఉందన్నా. మన సనాతన ధర్మం గురించి మన బాలేబాబు గారు చెప్పారు. దేవుడు లేడు లేడు అంటారు. అరే నా కొడుకల్లారా దేవుడు ఉన్నాడు మనతోనే ఉన్నాడు. సేవ భక్తి చాలా మంది ఉన్నాడు. ఎప్పుడైనా కూడా దేవుడు లేడు ఇదేనా దేవుడు ఉంటాడు అని చాలా బాగా చూపించారు. సినిమా మాత్రం వేరే లెవెల్. ఊచకోత బాలేబాబు బాలయ్య గారు శివతను చూపించారు. జై బాలయ్య ఏంటి ముఖరూపం చూపించారు. ఏంటి ఈ సినిమాను ఒక చరిత్ర తిరగరాశారు. అసలు ఈ సినిమా గురించి చెప్పండి. మానవ రావట్లేదు, నా గొంతు పోయింది. ప్రతి ఒక్క హిందువు ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలి. దేవుడు లేడు అనేవాడు మాత్రం ఈ సినిమా పక్కా చూడాలి. ఇందులో ఒక తమన్ గారు మ్యూజిక్ ఎలా ఉందంటే ఒక గూస్ బంప్స్ అండి. ఇందులో తమన్ గారు మ్యూజిక్ కొడుతుంటే అతని రూపంలో ఒక శివుడు ప్రత్యక్షమై చూపించారు. అసలు మన బాలకృష్ణ గారు మీ యాక్టింగ్ కి అసలు నేను శతకోటి నమస్కారం పెడుతున్నాను. దేవుడు ప్రత్యక్షమైపోయాడు మీ రూపంలో. ఒక దేవుడు చూశాను. మూవీ మాత్రం ఒక మిరాకిల్, సినిమా మాత్రం ఒక హై లెవెల్, దేవుడు మాత్రం ఒక అసలు ఈ సినిమాకు చెప్పాలని మనం రావట్లేదు. జై బాలయ్య సార్. మీకు మాత్రం ఉంటే మాత్రం నేను కలవాల్సి కాలు మొక్కి మీ యొక్క దర్శనం తీసుకోవాలి సార్. నాకు మాటలు రావట్లేదు, నాకు మాటలు పోయినాయి. దేవుడి రూపంలో ఉన్న దేవుడు సార్ మీరు. బాలకృష్ణ గారు ఇలాంటి సినిమా మీరు చరిత్ర కూడా చేస్తారు. ఇలాంటి సినిమా ఒక మిరాకిల్, ఒక అద్భుతం. ప్రపంచ వ్యాప్తంగా 10,000 కోట్లు పక్కా వస్తుంది. యావరేజ్ మూవీ అని ఎవ్వరు పట్టించుకోకండి. ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్. బోయపాటిని నిజంగా బాలయ్య బాబుని ఇంత మంచిగా చూపెట్టడం బోయపాటికే చెల్లెంది. వరుసగా వాళ్ళకి 5వ బ్లాక్ బస్టర్ హిట్. రేపటి నుంచి థియేటర్ లో మీకు టికెట్ ముక్క దొరికితే సీరియస్లీ చెప్తున్నా. లాస్ట్ 30 minutes అయితే వన్ ఆఫ్ ద డికెట్ మూవీ అని చెప్పొచ్చు. ఈ డికెట్ లో లాస్ట్ 30 minutes క్లైమాక్స్ అయితే అసలు ఒక మీకు సింపుల్ గా చెప్పాలంటే అమ్మోర్ సినిమా ఉంది కదా లాస్ట్ రమ్యకృష్ణ పెర్ఫార్మెన్స్, ఆ రేంజ్ లో బాలయ్య పెర్ఫార్మెన్స్ ఉంటుంది. చెప్పాలంటే మాటల్లో బాలకృష్ణ విశ్వరూపం చూపించేసిండు, శివతాండం ఆడేసిండు. సినిమా మాత్రం హైలైట్, పెద్ద బ్లాక్ బస్టర్. బోయపట్ల సార్ చెప్తున్నా, హ్యాట్సాప్ సార్. బోయపట్ల సార్ డైరెక్టర్ గారు చెప్తున్నా. అఖండ లెజెండ్, అఖండ 2 4 సినిమాలు బొంపర్ హిట్. సినిమాలో మాత్రం హైలైట్ చూపించారు సార్. మన హిందూ ధర్మం అంటే ఏందో నిజంగా చెప్తున్నా. హిందూ ధర్మంకి ముక్కాలని నిజంగా చెప్తున్నా. భారత్ మాతాకి జై. ఇంత చెప్పిన తక్కువనే. మన హిందూ ధర్మం అంటే చాలా చూపించిన నిజంగా చెప్తున్నా. 100% బ్లాక్ బస్టర్ అదిరిపోయింది. తమన్ గారు మ్యూజిక్ చాలా బాగుంది. మాటల్లో సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ నిజంగా చెప్తున్నా. ఇది మాత్రం రాసి పెట్టుకోండి. బోయపట్లకి కంపల్సరీ అవార్డు వస్తుంది సినిమాకి. ఎందుకంటే అలాంటి సినిమా తీరంటే ఆ గట్స్ ఉండాలి. 100% హిందీలో సినిమా ఇంకా చాలా ఇష్టపడతారు. ఎందుకంటే హిందూ ధర్మం అంటే మనకు అంతటా ఇష్టపడతారు. అంటే కంపల్సరీ మార్వాడి, గుజరాతీ చాలా మందికి చాలా లైక్ చేస్తారు సినిమాకి. ఇది చాలా అంటే ఇష్టపడతారు సినిమా. ఇది బొంపాటి సినిమా. మాటల్లో సినిమా మాత్రం అది మాత్రం ఇంకా హ్యాట్రిక్ కొట్టాలి. వచ్చే సినిమా 5వ సినిమా రావాలి. అది మొత్తం హ్యాట్రిక్ కొట్టాలి, ప్రపంచంలో రికార్డ్ కొట్టాలి. ఒక్క సీన్ లో నాకు నేను పెట్టిన 600కి న్యాయం చేసింది. నిజంగా
ఇంకా తమను కొట్టిన బీజిఎంకి అయితే మాత్రం నిజంగా నాకు గుండె ఆకుపోతాం అనిపించింది అనమాట. అంత అలాగే ఇచ్చాడు నిజంగా. బండోడు కాదండి నిజంగా, దేవుడు అనమాట బాలకి. నిజంగా ఏమి ఇచ్చారు నిజంగా బీజిఎం మాత్రం. కాకపోతే కొన్ని సీన్స్ కొంచెం ఓవర్ గా అనిపించింది అన్న. కాకపోతే ఏంటంటే బోయపాటి బాలయ్య కాంబినేషన్ కాబట్టి అలాగే ఉంటాయని ఫిక్స్ అవుతాం కాబట్టి నా వరకు అయితే ఎంజాయ్ చేయొచ్చారండి. ఖచ్చితంగా బయటకు వచ్చిన తర్వాత జయపాలయ్య అనవలసిందే. కాకపోతే సదానంద ధర్మం కోసం తెలిపే విధానం, డైలాగులు చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి. టోటల్ గా సినిమా అంతా కూడా డైలాగులు చాలా హైలైట్ అండి, చాలా పవర్ఫుల్ గా ఉంటాయి, చాలా పెద్ద డైలాగ్స్ అనమాట. కొన్ని పొలిటికల్ డైలాగులు కూడా చాలా ఎవరు తగల కరెక్ట్గా తగిలితాయి అనమాట. ఆ డైలాగులకి చాలా మంది కేకలేస్తుంటారు. ఇంకా అక్కడ ఇంటర్వెల్ సీన్ ఫైట్ అయితే మాత్రం నిజంగా ఈ థియేటర్ దద్దర వెళ్ళిపోతుంది. ఇంతవరకు ఈ సినిమాలో ఆ ఇంటర్వెల్ సీన్ లాంటి చూడలేదన్నమాట. ఇంకా మిగతా పర్ఫార్మెన్స్ కోసం చూస్తే బాలయ్య నిజంగా జీవించాడని చెప్పాలి. ప్రాణం పెట్టేసి అన్నమాట నిజంగా. ఇంటర్వెల్ లో కావచ్చు, క్లైమాక్స్ లో కావచ్చు. కానీ క్లైమాక్స్ కొంచెం మైనస్ అన్న, అంటే చాలా లాజికల్ సీన్ ఉన్నాయి. బట్ ఒకటే మనం ఫినిష్ అవ్వాలి. నో లాజిక్, ఓన్లీ మ్యాజిక్, జై బాలయ్య అనగలంతే. సో నా వరకు చూసుకుంటే ఓకే, హ్యాపీగా ఒకసారి చూడొచ్చు, ఎంజాయ్ చేస్తారు. అఖండ 2 సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. బాలకృష్ణ కెరియర్ లా ఇది బిగ్గెస్ట్ మూవీ చెప్పాలంటే. మన తమన్ గారు నిజంగా చెప్తున్నా హ్యాట్సాప్ చెప్పాలి. మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ చాలా బాగుంది. అంటే ఇక్కడ కూడా మనకు బోరింగ్ లేదు. స్క్రీన్ ప్లే కానీ అంటే బాలకృష్ణ తప్ప ఎవరు ఈ క్యారెక్టర్ చేయరు కూడా. బోయపాట్ల కెరియర్ లో ఇది 4వ సినిమా హ్యాట్రిక్ అని చెప్పొచ్చు. సినిమా లెజెండ్. అఖండ 2 ఇది 4వ సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఇలాంటి సినిమా నిజంగా చెప్తున్నా మన హిందూ ధర్మం కోసం తీసిన సినిమా. గొప్పగా చెప్పుకోనికి రేపు అన్నాడు మన చిన్న పిల్లలు కూడా మనం ప్రౌడ్ గా చెప్పుకున్న సినిమా అంటే అఖండ 2 చాలా బాగుంది. మళ్ళా చెప్పాలన్నా కూడా కుంభమేళ కూడా చూసినావా, అది హ్యాట్సాప్ చెప్పాలి. అంటే ఆ కుంభమేళలో కూడా షూటింగ్ చేయాలంటే కూడా మామూలు మాట కాదు. మన సినిమాకి తగ్గట్టు, మనకి క్యారెక్టర్ తగ్గట్టు దొరికింది కాబట్టి మన బోయపాల గారు తీసిండు. ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. కుంభమేళ ఓనర్లు కూడా ఇలాంటి సినిమా చూసి కూడా చాలా మంది ఇంకా చూడాలని ఇష్టపడతారు. అంత బాగుంది సినిమా నిజంగా. బాలయ్య బాబు కెరియర్ లో ఇది బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. బ్లాక్ బస్టర్. జై బాలయ్య, జై బాలయ్య. ఫస్ట్ థింగ్, షాకింగ్ థింగ్ ఏంటంటే బోయపాటి గారికి ఇంత మైథలాజికల్ నాలెడ్జ్ ఉందా అని షాక్ లో ఉన్నాను నేను. యాక్చువల్లీ ఇదే అసలు అఖండ చాలా కొంచెం డ్రాగ్ అనిపించింది నాకు. ఇది అది కూడా లేదు. పూర్తి ఒక నాస్తికుడు అనేవాడు కూడా శివభక్తుడు అయ్యి ఇప్పుడు ఫ్లైట్ వేసుకొని వారణాసికి వెళ్ళిపోయేలా ఉంది సినిమా. 2 అన్డౌటెడ్లీ 2 అఖండ 2 ఒక సీక్వెల్ మెయిన్ మూవీ కన్నా బాగుండడం జీవితంలో ఫస్ట్ టైం జరిగిందని నేను ఫీల్ అవుతున్నాను. అండ్ ప్రౌడ్ టు బి ఏ నందమూరి బాలకృష్ణ ఫ్యాన్. జై బాలయ్య కన్నా హరహర మహాదేవన్ చాంటింగ్ చేయాలి సినిమా. అసలు అంతా ఇది బాలయ్యబాబు కనిపించలేదు, శివుడే కనిపించాడు లోపల, ఎక్కడ బాలయ్యబాబు కనిపించలే. అసలు శివతాండవం అంతే, శివుడిలో వైలెంట్ ఉంటుంది అంతా, ఓన్లీ స్పిరిచువాలిటీ. ఇది వైలెంట్ మూవీ కాదు, సైలెంట్ మూవీ కాదు, ఇది జస్ట్ స్పిరిచువల్ మూవీ అంతే. ఇది అది ఇందులో బాలయ్య యాక్ట్ చేసిన శివుడే ఇంక యాక్టింగ్ చేసి అనిపించింది, శివుడే వచ్చింది అనిపించింది అసలు.